శ్రీ గురు రాఘవేంద్రాయ నమ. మరి నిన్న చెప్పుకున్నాం కదండి. మరి ఈవేళ ఆయన అగ్నిదేవుణ్ణి ప్రత్యక్షంగా గావించడం తెలుసుకున్నాం. తంజావూరు రాజ్యాన్ని రఘునాథ నాయకుని అనంతరము అతని కుమారుడైన విజయరాఘవుడు పాలింపసాగాడటండి. ఎవరు? తంజావూరుని. అప్పుడు ఇతని కాలము క్రీస్తు శకము 1633 నుండి 1673 వరకు ఉన్నాయంటండి. విజయరాఘవ ప్రభువు కూడా తండ్రి అడుగుజాడల్లోని ప్రజలను కన్నబిడ్డల వలెనే సంరక్షిస్తూ వచ్చాడటండి. ధర్మబద్ధంగా గురుదేవతా భక్తి కలిగి ఉన్నాడు. కానీ ఆ రాజ్యము దురదృష్టము కొద్దీ ఒక్కసారి అయినా వర్షభావము ఏర్పడి లేదు. ఆహార పదార్థాల కొరతే ఎక్కువగా ఉంది. త్రాగడానికి కొంచెం నీరు కూడా లేదటండి. అలా లేకపోవడంతో ప్రభువు కలత చెందాడు. అంతే కదండి, పాపం కరువు కాటకాలు ఎక్కువైపోయినాయి. వర్షం లేదు, తాగడానికి నీళ్ళు లేవు, పంటలు లేవు, ఏమీ లేవు. అప్పుడు ఆ రాజు కలత చెందాడట. ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ కరువు కాటకాలు అదుపు చేయలేకపోయారు. చివరకు మంత్రివర్యులు సలహాను అనుసరించి కుంభకోణం వచ్చి రాఘవేంద్ర శ్రీ చరణాలను రాఘవేంద్ర స్వామిని వేడుకున్నారు. పూర్వము రఘునాథ నాయకుడు మఠానికి చేసిన సేవలు స్వామివారి స్ఫురణకు వచ్చినాయి. విజయరాఘవుని అభయం ఇచ్చి పంపి దేశక్షేమాన్ని రూపుమాపడానికి కొరకై తంజావూరు వెళ్ళారు. ఈయన రాజు వచ్చి అడగంగానే పాపం ఈయన కూడా వెళ్ళారు, తంజావూరు వెళ్ళారు. వెళ్ళి స్వామివారికి వారి పరివారానికి పూర్వం వలెనే అఖండ రాజ మర్యాదలు చేశారండి. రాఘవేంద్ర స్వామివారు నిత్యము మూలరాముని పూజలో పాటు వరుణయాగాన్ని కూడా రాముని పూజ చేస్తూ, మరి అక్కడ కరువు కాటకాలతో ఉన్నాయి కదండి, స్వామివారిని పిలిచారు వాళ్ళ ఊరికి, తంజావూరికి. ఇంకా స్వామి రాముల వారి పూజతో పాటు వరుణ దేవుణ్ణి కూడా పూజించారటండి, యాగాలు అన్నీ వేసి. అయితే స్వామివారి కృషి ఫలించింది. దేశమంతటా కూడా విస్తృతంగా వర్షాలు కురిచాయటండి. కుంభవృష్టి అంటే మామూలుగా కాదు. మరి ఆ మహానుభావుడు భగవత్ స్వరూపంగా వచ్చిన ఆయన అందరినీ కూడా ఆవహితం చేయగలరండి. ఎందుకంటే వరుణదేవుడే కాదు, అగ్నిదేవుడే కాదు, ఏ దేవుణ్ణి పిలిచినా వస్తాడండి. అంతటి శక్తిపరుడు ఆయన. కాబట్టి ఆయన వరుణదేవుని పిలవడము, కుంభవృష్టితో వర్షాలు పడడము, ఈయన యాగాలు చేయడము, పూజలు చేయడము జరుగుతూ ఉంది. అయితే అంత ప్రజలు ఆనంద పారవశ్యాలతో అసలు ఎంతో ఆనందంతో ఎగురు గంతులు వేస్తున్నారంటండి. విజయరాఘవ ప్రభు అపరానందముతో, ఆయనైతే రాజుగారు అమితానందంతో ఇంకా గంతులేస్తున్నాడటండి. గురుదేవులకు తన కృతజ్ఞతలు తెలుపుకుని వారికి విశిష్టమైన కానుకలు కూడా సమర్పించారట. అబ్బా, స్వామివారు వచ్చి ఇలా ఈ విధంగా చేయడం వల్ల మాకు ఎంతో మంచి జరిగిందని చెప్పి వారు కూడా చాలా ఆనందించారంటండి. విజయరాఘవుడు రాజశిల్పి చేత రత్నాల హారాన్ని తయారు చేయించి దానిని ప్రత్యేక కానుకగా రాఘవేంద్రుల వారికి పంపించారటండి. అబ్బా, రాజుగారు రత్నాల హారాన్ని చేసి, శ్రీవారు ఆ సమయంలో అగ్నిదేవుని పూజిస్తూ ఉన్నారట. తనకు రాజు పంపిన ఆ ఆహారాన్ని అగ్ని ప్రీతిగా హోమగుండములో విడిచిపెట్టారట. చూడండి, ఆయన తీసుకొచ్చాడు, సరిగ్గా అప్పుడే అగ్ని దేవుడికి హోమం చేస్తున్నారంట ఆయన. అందులోని ఈ రత్నాలహారాన్ని వేసేసారట. ఈ విషయము సేవకుని వల్ల తెలుసుకున్న విజయరాఘవుడు ఎంతగానో వ్యధ చెందాడు. ఇదేంటి, నేను ఎంతో గొప్పగా ఆహా ఓహా అనుకుంటూ ఆయన మీద ప్రేమతో ఇంత చేసినందుకు గాను నేను పంపిస్తే ఆయన తీసుకెళ్ళి మళ్ళీ అగ్నిలో వేసేస్తాడా అని తాను ప్రేమగా పురస్సరముగా ప్రత్యేకించి, అంటే ఆయన్ని పురస్కరించే విధంగా ప్రత్యేకించి చేయించి రత్నాలహారాన్ని గురువులకు తృణప్రాయముగా అగ్నిహోత్రములో వదులుట అతని కలవరపరచసాగింది. అంతటి రత్నాల హారాన్ని ఆయన తృణప్రాయంగా అగ్నిలోకి వదిలేయడము అతను తట్టుకోలేకుండా అతను బాధపడిపోతున్నాడటండి రాజు.
అప్పుడు చూడండి, ఆ విషయము గురువారుల అడిగితే ధైర్యం లేక, గురువుగారిని అడిగే ధైర్యం లేక లోపల బాధపడసాగాడు. అయితే ఈ విషయం గమనించిన మంత్రి ఒక ఉపాయము చెప్పాడు. మంత్రి మాటని అనుసరించి ఒకనాడు విజయరాఘవ ప్రభు రాఘవేంద్రులను దర్శించి సవినయముగా నమస్కరిస్తూ, స్వామి, మీకు పంపిన రత్నాల హారము వంటి మరొక హారాన్ని చేయించాలనే బుద్ధి కలిగింది నాకు. ఆయన డైరెక్ట్గా అడగకుండా ఇలాగ అడుగుతున్నాడండి. బుద్ధి కలిగింది నాకు. అయితే శిల్పి ఆ హారాన్ని చూస్తేనే కానీ అలాంటిది తయారు చేయడం సాధ్యపడదన్నాడు. ఆయన గమనించలేడండి, ఈయన ఎన్ని అబద్ధాలాడినా ఊరికే నిజం తెలుసుకోవాలని ఆయన అలాగ అంటాడు. చూడండి, ఆ హారాన్ని ఇస్తేనే కానీ ఇంకో హారం చేయను అంటున్నాడు, అది చూసి చేస్తాడండి. సరే, అలాంటి తయారు చేయడం సాధ్యం పడదంటున్నాడు. తమరి హారం ఒక మారిస్తే తిరిగి దానిని త్వరితంగా మీకు అందజేస్తాను అని విన్నవించాడు. సరే, నేను ఇంకో హారం చేయించాలనుకుంటున్నాను, అలాంటిదే మీరు ఆ హారాన్ని ఇస్తే అది చూసి చేస్తాడంట, లేకపోతే చేయలేడంట, మీరు ఇస్తారా అని అడుగుతాడు అని విన్నవించాడు. గురుదేవుల ప్రధాన శిష్యుడైన అప్పణాచార్యుల వారు రాజు మాటలకు కోపగించారు. రాజులు ఇచ్చేవారుగానే ఉండాలి, కానీ తిరిగి కోరరాదంటూ పలికారు. మీరు రాజులు కదండి, అంటే రాజనీతితో ఇవ్వడమే కానీ మళ్ళీ తిరిగి అడగడం చేయకూడదు అని అక్కడ ఉండే శిష్యుడు ఎవరు, మన అప్పణాచార్యుల వారు అంటారంటండి. స్వామివారు అతనిని శాంతపరిచి అగ్నిదేవుని సన్నిధికి వెళ్ళి ఆ వైశ్వరుడిని ప్రార్థించారు. అగ్నిదేవుణ్ణి ప్రార్థించారటండి. ప్రార్థించి ఆయన వేసిన అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి స్వామివారిని ప్రార్థించారంట అగ్నిదేవుణ్ణి. వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షమై రత్నాల హారాన్ని రాజుకి అందజేశారు. చూడండి, ఆయన వెంటనే అగ్నిదేవుడు వచ్చి ఆయనకి ఇచ్చాడంటండి. అక్కడ దృశ్యమంతా తిలకిస్తున్న విజయరాఘవ ప్రభువు ఆశ్చర్యపోయాడట. గురుదేవులు వానిని కోపించి శపిస్తారనే భయమేసింది. వెంటనే ఆ హారాన్ని స్వామివారి పాదాసన్నిధి ఎందుంచి తన అవివేక చర్యను క్షమించమని ప్రార్థించుటయేగాక జరిగిన విషయాన్నంతా వివరించి తమ మహిమలు తెలుసుకోలేని ఈ దీనులను మన్నించమని అనేక విధాలుగా ప్రార్థించాడట. ఆ రాఘవేంద్రుల వారు రాజుని స్వస్థత పరచి దీవించి అభయము ప్రసాదించారు. అప్పణాచార్యులు కూడా తన గురుదేవుని మహిమకు అబ్బురపడి విజయరాఘవ ప్రభువునకు గురు మహిమలను తెలియజెప్పారట. శ్రీ గురు రాఘవేంద్రుల వారు కొన్ని రోజులు తంజావూరులో గడిపి తిరిగి సపరివారంగా కుంభకోణం ప్రయాణమయ్యారట. విజయరాఘవ ప్రభు స్వామివారికి అనేక కానుకలు బహుమానాలు సమర్పించి వారి దివ్య ఆశీస్సులను పొంది ఘనంగా వారిని సాగనంపారటండి. అదండి, చూసారా, అది భగవత్ స్వరూపం. ఎప్పుడైనా సరే భగవంతుడికి సమర్పించింది ఆయన ఏమన్నా చేయనివ్వండి, మనం చూస్తూ ఉండాలి అంతే. అది మనస్పూర్వకంగా ఇచ్చేయాలి. అది ఏం చేసుకుంటే మీకు ఎందుకు? ఒక భక్తిలో ఉండేవాళ్ళు పారవస్యంలో ఏమన్నా చేస్తారు. నీ భక్తిని నువ్వు నిరూపించుకున్నావు, వాళ్ళు ఏం చేస్తే అలా చూస్తూ ఉండాలి అంతే. దాన్ని ప్రశ్నించేయడం కానీ అడగడం కానీ బాధపడడం కానీ చేయకూడదు, ఇంకంతే. భగవంతుడికి నువ్వు సమర్పించాలనుకున్నది పండు కానీ ఫలం కానీ పుష్పం కానీ ఒక వస్తువు కానీ ఏదైనా కానివ్వండి, ఫలానా గురువుగారికి నేను ఇది సమర్పించుకోవాలి అనుకుంటే దాని గురించి మేషాలు లెక్క పెడుతూ దాని గురించి ఏదేదో ఊహించుకుంటూ చేస్తే అది ఫలితం ఉండదండి. ఆ రాజు చేసిన మూర్ఖత్వం. స్వయంగా అగ్నిదేవుడిని పిలవడము, ఆయన అగ్నిదేవుడు వచ్చి ఆ హారాన్ని ఆ రాజుకి ఇవ్వడము, ఆ రాజు మళ్ళీ ఆ తర్వాత చింతిస్తాడు కదా, ఎందుకండి అంతవరకు తెచ్చుకోవాలా? అందుకని భగవంతుని భక్తితో పూజించండి, మీకు చెయ్యాలనుకున్నది చెయ్యండి, అంతేగాని దాన్ని మళ్ళీ పొందాలనే ఆలోచన వద్దు. భగవంతుని ఒక్కసారి నమస్కరించి నాకు ఇది కావాలయ్యా అంటే ఆయన వింటాడండి. విన్న తర్వాత దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి, అతిగా ప్రవర్తించకూడదు. ఇదండి మరి రాఘవేంద్ర స్వామి ఇంకా మహిమలు కొన్ని ఉన్నాయి, అయిపోతుందండి తొందరగానే. అందరికీ జై గురు రాఘవేంద్రాయ నమః.